IPM న్యూస్. నేను మీ ప్రభావతి. ఫీజు కోసం వేధిస్తున్నటువంటి నారాయణ కళాశాల వైస్ ప్రిన్సిపల్ మానసికంగా కుంగిపోయినటువంటి ఇంటర్ విద్యార్థిని పరిస్థితి విషమం. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే ఫీజు కోసం నారాయణ కళాశాల వైస్ ప్రిన్సిపల్ వేధింపులు. మానసికంగా కృంగిపోయిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని మనోవేదనకు గురై అపస్మారక స్థితికి చేరిన విద్యార్థి వెన్నెల ప్రాణాపాయ స్థితిలో కాశీబుగ్గలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. కళాశాల ఎదుట ఆందోళన చేసిన విద్యార్థి ప్రజా సంఘాలు విద్యార్థినికి తిత్లీ తుఫాను ప్రభావిత ప్రాంతంలో వాళ్ళ విలేజ్ ఉంది. అలాగే వాళ్ళ నాన్న డయాలసిస్ శ్రీకాకుళంలో ఉన్నారు. వాళ్ళ అమ్మ కూడా అక్కడ ఉన్నది. కనీసం ఆ పాప ఎంత చెప్పుకొని ఏడ్చినప్పుడు కూడా ఈ యాజమాన్యం కనికరించుకుంటే ఆమెకు లేచి నిలబెట్టి ఆమెకు సీరియస్గా మందులించడం ద్వారా ఆమె అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి 600 షుగర్ వచ్చింది. ఆక్సిజన్ హాస్పిటల్లో ఆమె ఉంది. వాళ్ళ పేరెంట్స్ కూడా భయపడిపోయి ఉన్నారు. ఇది మీడియాకి చెప్పిన ఇప్పుడు విషయం తెలిసిన వెంటనే వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి కూడా యాజమాన్యం బెదిరించుంది. అందుకనే రేపు మీ అమ్మాయి ఫెయిల్ అవుతుంది, అంతేకాదు మీరు ఈ విషయాలు బయటకు లీక్ చేస్తే మీకు బాగుండదని చెప్పి కూడా వాళ్ళు బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఒక మానవత్వం లేకుండా కాలేజీ యాజమాన్యం వ్యవహరిస్తుంది. అంటే మార్కులు, ర్యాంకులు, అసలు విద్యా చట్టం ఏం చెప్తుంది? 25% పేదలకి ఉచితంగా ఇవ్వమని చెప్తుంది. ఏమీ నార్మ్స్ పాటించరు కదా. ఇలా ఒక మానవత్వం కూడా లేకుండా రాక్షసికంగా ఫీజుల పేరుతో ఇలా వేధించి ఈ రకంగా వీళ్ళ అమ్మాయి సాగు బతుకుల్లో ఉండడానికి యాజమాన్యం కారణమైంది. వీళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ కూడా మేము ఈ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ ఇతర ఈ మేనేజ్మెంట్ మీద కూడా మేము పెట్టదలుచుకున్నాం. ఏ కాలేజ్ అండి? నారాయణ కాలేజ్. నారాయణ కాలేజీలోనే ఉన్నాం కదా. పాప పల్లిసెర్త గ్రామం, గేదెల వెన్నెల, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎంపీసీ గ్రూపు. వాళ్ళ బంధువులు చదువులే ముఖ్యమండి. పిల్లలకు విపరీతంగా హరాస్మెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయి తాలూకా కుటుంబ పరిస్థితి, ఆ ఇంట్లో ఉంటే తన ఆరోగ్య పరిస్థితి కూడా తెలుసుకోకుండా ఇక్కడ వైస్ ప్రిన్సిపల్ గారు మీకు మార్క్స్ తక్కువ వస్తే ఫెయిల్ అవుతారని చెప్పి బెదిరించడం వల్ల అమ్మాయి మానసికంగా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి షుగర్ 600 పైగా వచ్చి అమ్మాయి చనిపోయిన స్థితిలోకి వెళ్ళింది. ఆ విషయం పిల్లలు చెప్పినా కూడా ఆయన వినిపించుకోకుండా నా క్లాస్ కాబట్టి ఆమె రాలేదు అనేటట్టుగా మాట్లాడు, కానీ ఏమాత్రమైన మానవతా దృక్పథంతో ఆయన ఆలోచించలేదు. ఈ రోజు వరకు కూడా ఆ పాప 3 రోజులైంది హాస్పిటల్లో ఉంది. ఇక్కడ యాజమాన్యానికి తెలియలేదు. ముఖ్యంగా పిల్లల తాలూకా జీవితాల కన్నా వీళ్ళకు చదువులే ముఖ్యమని చెప్పి పిల్లలు అరేంజ్మెంట్ చేయడం వల్ల చాలా మంది పిల్లలు ఈ రకంగా వాళ్ళు మానసికంగా చాలా బాధపడతారు. ఇది కార్పొరేట్ విద్యా విధానంలో ఉండేలాకు ఇది చాలా దారుణమైన విషయం. పిల్లలు ఈ రకంగా అయితే చనిపోతారు. ఇప్పటికే ఆ సంవత్సరంలో నారాయణ చైతన్య కాలేజీలో 240 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఉద్దానంలో ఈ పరిస్థితి రాకూడదు. ఉద్దానంలో ఇప్పటికే తిత్లీ తుఫాన్ వచ్చి ప్రజలందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మరోపక్క కిడ్నీ ప్రాబ్లమ్స్ లో ఉన్నారు. ఈ రోజు వెన్నెల తాలూకు తండ్రి కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ లోనే ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఆలోచించకుండా ఒకరోజు ఇప్పటికే 10,000 కట్టినా 5,000 రూపాయలు ఇంకా కట్టలేదనే విషయాన్ని అమ్మాయికి ఒత్తిడి తేవడము, చదువు విషయంలో ఒత్తిడి తేవడం వల్ల అమ్మాయి ఈరోజు ఆరోగ్య పరిస్థితి కంప్లీట్ గా ఆమె ఈ పరిస్థితిలో వెళ్ళింగా దీనికి బాధ్యత మాత్రం ఈ నారాయణ కాలేజీ వహిస్తుంది. ఈ విషయంలో మాత్రం మేమందరం కూడా అనేక ప్రజా సంఘాలు ఇక్కడ అందరం కూడా మాట్లాడుతున్నాము. దీన్ని ఖండిస్తున్నాము. నేను ఆ ఊరు నుంచే మాట్లాడుతున్నాను. దీనికి మాత్రం వీళ్ళే బాధ్యత వహించాలి. విద్యార్థులు మానసికంగా వేధిస్తున్న నారాయణ కాలేజీ యాజమాన్యం వైఖరి నశించాలి. విద్యార్థులు మానసికంగా ఫీజులు, ర్యాంకుల పేరుతో వేధిస్తున్న నారాయణ కాలేజీ వైఖరి నశించాలి. నారాయణ యాజమాన్యం వైఖరి నశించాలి. నారాయణ కాలేజీ ప్రిన్సిపల్ వైఖరి నశించాలి. విద్యార్థులు ఫీజుల పేరుతో వేధిస్తున్న నారాయణ వైఖరి నశించాలి. విద్యార్థులు ఫీజుల పేరుతో వేధిస్తున్న నారాయణ కాలేజీ యాజమాన్యం వైఖరి నశించాలి. డౌన్ డౌన్ నారాయణ కాలేజ్. నారాయణ కాలేజ్ గుర్తింపు రద్దు చేయాలి. నారాయణ కాలేజ్ గుర్తింపు రద్దు చేయాలి. విద్యార్థులపై వేధింపులు
రావాలి ప్రిన్సిపల్ వైఖరి నశించాలి ప్రిన్సిపల్ మొండి వైఖరి నశించాలి సుప్రీంకోర్టు తీర్పును ఇంప్లిమెంట్ చేయాలి సుప్రీంకోర్టు తీర్పును ఇంప్లిమెంట్ చేయాలి. For latest updates, please subscribe IPM News channel. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.